నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పాటుగా ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ మాస్టర్, యోగా గురువు, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ మనీ పవర్ మాస్టర్ బాబా పాండురంగం గురించి ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, పక్కన ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. గుడిలో అయినా బడిలో అయినా యూట్యూబ్ లో అయినా గంటకు చాలా విలువ ఉంటుంది. గంట విలువ ఇస్తే మీకు విలువ ఉంటుంది. చెప్పండి సూపర్ కోట రమాదేవి గారు, ఏంటి ఈ రోజు బ్రేకింగ్ న్యూస్? బాగా బయట ట్రెండ్ అవుతున్నా, వైరల్ అవుతున్నా ట్రోలింగ్, విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. అబ్బా, ఆడుకుంటున్నారు అసలు యూట్యూబ్ అంటే ఆడుకోవడం. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎత్తితే పైకి ఎత్తేస్తారు, లేకపోతే కింద. అంతేగా, సోషల్ మీడియా కోటీశ్వరుడు అయ్యాం. అవును. అయితే బాబా ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్, అంటే అందరి జాతకాలు చెప్తుంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోస్ కానీ, సెలబ్రిటీస్ కానీ, రాజకీయ నాయకుల గురించి కానీ ఎప్పుడు వాళ్ళ జాతకాల ప్రకారం ప్రెడిక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఎవరు ఆ ఒక్క మొగాడు? అంటే పెళ్లిళ్ళ గురించి, సినిమా హిట్స్ గురించి, రాజకీయ నాయకుల గురించి ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ మొత్తానికి అందరూ భారతదేశం మొత్తం చెప్తాడు కదా, మొత్తం మోడీ దాకా. అయితే 90% ప్రొడిక్షన్స్ కరెక్ట్ అయినప్పటికీ లాస్ట్ 2 years నుంచి 97% కరెక్ట్ అని చెప్తున్నారు. లాస్ట్ 2 years నుంచి కూడా ఆయన ప్రొడిక్షన్స్ అన్ని రాంగ్ అవుతున్నాయి. దాని వల్ల విపరీతమైన ట్రోల్స్ ఇవన్నీ చేస్తున్నారు. అయితే అందరి జాతకాలు ఆయన చెప్తారు. ఆయన జాతకము అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి ఏం నడుస్తుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది చెప్పండి. తప్పకుండా. అయితే ముఖ్యంగా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ, ఎందుకంటే ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే నాకన్నా అంటే ఎవరిని ఉద్దేశించి కాదు, నెగిటివిటీ కాదు, అందరు జాతకాలు ఆయన చెప్తారు కాబట్టి ఆయన జాతకాన్ని మీరు, ఆయన ప్రస్తుతం జాతకం ఎలా నడుస్తుంది, కొంచెం డౌన్ ఫాల్ అయితే చూస్తున్నారు కాబట్టి ఎలా ఉంటుంది అనేది క్లారిటీ కోసం అడుగుతున్నా. అయితే ముఖ్యంగా ఏమంటాడంటే, ఆయన జాతకాలు చెప్పేది నేను డబ్బులు సంపాదించుకోవడం కాదు, నాకు పబ్బులు ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఏవేవో ఉంటాయి నా వ్యాపారాలు, నాకు దీంతో వచ్చేది ఏం లేదు అని ఆయన అంటారు. వెరీ గుడ్, దాంట్లో సందేహం లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన ఇంకో విషయం కూడా చెప్తాడు, నా జాతకం మంచిగుంటేనే కదా వేరే వాళ్ళకి జాతకాలు చెప్తా అని. మరి ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏంటంటే, మీరు ఆస్ట్రాలజీ అయినా, న్యూమరాలజీ అయినా, వాస్తైనా, తర్వాత పామిస్ట్రీ అయినా, మీరు ఏదైనా అక్కల్స్ అయినా, యోగా గురువు అయినా, ఎవరైనా, మొన్న బాబా రామ్దేవ్ గారికి 50 లక్షలు సుప్రీంకోర్టు పెనాల్టీ పెట్టింది. బాబా రామ్దేవ్ మీద 1000 కేసులు ఉన్నాయి. ఆయన యోగా గురువు కదా, మంచోడే కదా. అంటే ఇక్కడ ఎవరు అతీతులు కాదు. అంతకుముందు జగ్గి వాసుదేవ్ గారికి 3 సంవత్సరాలు, 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో బ్రెయిన్ సర్జరీ జరిగింది శివరాత్రి తర్వాత. అంటే ఎవ్వరూ అతీతులు కారు ఈ గ్రహాలకి, ఈ జాతకాలకి, ఈ నంబర్కి, ముఖ్యంగా నంబర్కి. ఎందుకంటే నేను నంబర్లే చూస్తాను కాబట్టి. సో పంచభూతాలు ఎలా ఉన్నాయో ప్రపంచంలో, పంచభూతాలతో సృష్టించాం కదా, అందుకోసం అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ, జలము, ఇలానే పంచభూతాలు కదా. మన అడ్వాన్స్ వేదిక్ న్యూమరాల్లో కూడా లక్కీ నేమ్ ఉండాలి, లక్కీ మొబైల్ నంబర్ ఉండాలి, లక్కీ వెహికల్ నంబర్ ఉండాలి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉండాలి, లక్కీ మ్యారేజ్ డేట్ ఉండాలి. అయితే ఆయన గారు మ్యారేజ్ డేట్ అయితే నాకు తెలియదు, 2002 అన్నారు కానీ నాకు తెలియదు. ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ప్రకారము ఆయన ఇంత హైప్కి వెళ్ళడానికి ఆయన పేరులో ఉన్న మంచి వైబ్రేషన్, పేర్లో ఉన్న వైబ్రేషన్. ఎందుకంటే ఎవరికైనా సరే ఇక్కడ పాజిటివ్ చెప్తున్నాను, నెగిటివ్ చెప్తున్నాను. నాకు కొంతమంది నాకు లక్షల్లో ఉండొచ్చు, ఆయన కోట్లలో ఉండొచ్చు. ఓకేనా. నేను ఏ మీడియా కూడా డబ్బులు ఇచ్చి చేయించుకోను, ఏది బాగా గుర్తుంచుకోండి. నేను ఏ మీడియాకు కూడా, నాకు ఏ మీడియా వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వరు, ఇది బాగా గుర్తుంచుకోండి. ఏ పార్టీలు కూడా నాకు డబ్బులు ఇవ్వవు. నేను ఏ పార్టీలకు నేను గులాంగిరి కాదు. ఓన్లీ న్యూమరాలజీ నెంబర్స్ ఏం చెప్తాయో అవి చెప్తున్నా. సో ఇది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రిడిక్షన్ నేను చెప్పిన, మీరు చూసుకోండి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రిడిక్షన్ నేను చెప్పిన, ఏ పార్టీకి ఎన్ని వస్తాయో అనేది కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో 90 నుంచి 100 వస్తాయి టీడీపీకి అని చెప్పా. కూటమితో ఆయన బీజేపీ, పవన్ కళ్యాణ్ కలిసి 15 వస్తాయి, 100-15 తర్వాతనే ఉంటాయని చెప్పా. అదే జరిగింది కదా, 160 వరకు దాటిపోయింది. ఇక తెలంగాణ ఎలక్షన్ అప్పుడు నేను 11 రోజుల ముందే, నవంబర్ 19 తారీఖు 2023లో నేను కొన్ని ఛానల్స్కి ఇచ్చాను. దాంట్లో క్లారిటీగా చెప్పా, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి పడిపోయింది కదా, పడిపోయినందుకు 35 నుంచి 40 సీట్లు వస్తాయని చెప్పాను. 40 అంటే 39 వచ్చాయిగా. కాంగ్రెస్కి 65 నుంచి 75 వస్తాయి అన్నాను. 64 అయినాయిగా. ఇప్పుడు పనులు పెరుగుతున్నాయి కదా, జంపింగ్ జపాన్ కానీ. సో ఇవి నేను చెప్పిన,
నేను ఇంతకుముందు ఏమైనా చెప్పానా అంటే నేనేం చెప్పాను ఇంతవరకు. ఇంతకుముందు నేను నా పని ప్రొడిక్షన్లు చెప్పడం కాదు, ఒకసారి రైట్ అవుతుంది ఒకసారి రాంగ్ అవుతుంది, దానిలో ఇబ్బంది ఏం లేదు. మనకు ఒకటే విషయం ఏంటంటే ఈరోజు నేను జాతకాలు చెప్పినప్పుడు యాజ్ ఫర్ అడ్వాన్స్ వేదిక నియమాల ప్రకారం చెప్పినప్పుడు నా జాతకం బాగుంటేనే నేను వాళ్ళకు చెప్పగలుగుతా. ఓకే, అంటే ఇప్పుడు ఆయన జాతకం బాగాలేకపోవడం వల్ల తప్పు ఆస్ట్రాలజీ కాదు, ఆయనది కాదు, ఆయన జాతకమే బాగలేదు. ఎలా ఆయన చెప్తుంటాడు కదా, ఆయనకి శని నడుస్తుంది, శని మహాదశ నడుస్తుంది, ఈయనకు బుధ మహాదశ నడుస్తుంది అన్నాడు కదా. ఆయనకి ఇప్పుడు ఏ దశ నడుస్తుంది? ఆయనకి ఏ దశ నడుస్తుందంటే ఇప్పుడు ప్రస్తుతము ఆయనకి ఏ దశ నడుస్తుందంటే 2029 వరకు శని మహాదశ నడుస్తుంది. అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారం, ఆస్ట్రాలజీ ప్రకారం కాదు ఇది, మళ్ళా రాంగ్ కామెంట్ చేశారు. 2029 వరకు ఆయనకి ఏం జరుగుతుంది? శని మహాదశ అంటే ఎండి అంటే మహాదశ, శని మహాదశ నడుస్తుంది. ఈ శని మహాదశలు 2 జరుగుతాయి, అయితే హైప్ లేకపోతే డౌన్ఫాల్. అదే జరిగిందిగా. గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఆయన ప్రిడిక్షన్లు ఎందుకు రాంగ్ అవుతున్నాయంటే చూడండి, మనకి ఎలక్షన్లు ఎప్పుడు జరిగినాయండి? మనకు జూన్లో జరిగినాయి కదా, జూలైలో రిజల్ట్ వచ్చింది, మేలో జరిగినాయి కదా. మనకు మార్చి 29 నుంచి 2024 నుంచి ఆగస్టు 7వ తారీఖు 2024 వరకు శని చంద్రుడు అంటే మహాదశలో అంతర్దశ నడుస్తుంది, చంద్రుని అంతర్దశ. చంద్రుడు ఏం చేస్తాడు? మనస్కారకుడిగా అప్ అండ్ డౌన్ చేస్తాడు. ఒకరోజు 15 రోజులు బాగుంటుంది, 15 రోజులు డౌన్ ఫాల్, అది జరుగుతున్నాయి. మరి పర్సనల్ ఇయర్ నంబర్ అని ఉంటుంది అడ్వాన్స్ వేదిక నియమాల ప్రకారం, అది కూడా 2 కూడా ఏంటిది? డౌన్ ఫాల్ చేస్తుంది ఎప్పుడు కూడా. మరి ప్రత్యంతర దశ కూడా 7, కేతు అంటే 7 అంటే తోక అన్నమాట, టేల్ అంటే తలకాయలను పని చేస్తున్నావు ఏంటి అని అంటారు, అది కూడా 2. గోచారం కూడా 2, అంటే అన్ని డౌన్ ఫాల్ ఉన్నాయి. అందుకోసం ఆయన ప్రిడిక్షన్లు తప్పినాయి. అంతకుముందు జరగలేవు అంటే జరిగాయి, అప్పుడు ఆయన జాతకం బాగుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా అన్ని కరెక్ట్ అవ్వకపోవచ్చు, ఒక్కొక్కసారి నాయి కూడా కాకపోవచ్చు, ఎందుకంటే నా జాతకం బాగలేకపోతే నేనేం చెప్పినా కరెక్ట్ కాదు కదా. సో ఇది తెలుసుకోవాలి. అయితే మరి ఇంత ఫేమ్ అయ్యాడు కదా ఆయన, అంత ఫేమస్ అవడానికి కారణం ఏంటిదంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ జనవరి 11వ తారీఖు 1976. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాను అనకండి, ఆయన ఫేస్బుక్ లో ఆయన రాశాడు, ఆయన ఫేస్బుక్ లోనే ఉందన్నమాట. ఆయన అబౌట్ ది వేణుస్వామి అంటే అందులో ఉంది, జనవరి 11వ తారీఖు 1976. సో అది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 32 నెంబర్ వచ్చింది. చాలా అద్భుతమైన నంబర్ అది చాలా అద్భుతమైన నంబరు, అది బిజినెస్ నంబరు, అందుకోసం ఆయన అన్ని బిజినెస్ చేస్తా అంటాడు. సో 8 and 5 అనే కాంబినేషన్ నరేంద్ర మోడీ సార్ గారికి ఏదైతే, ప్రధానమంత్రి గారికి ఏదైతే ఉందో ఆయన కూడా అదే ఉంది. మరి ఆయన రాజకీయాల్లోకి వస్తాడంటే వస్తాడేమో ఫ్యూచర్ లో ఎందుకంటే ఇప్పుడు 178 అనేది కేసీఆర్ గారికి ఉంది, నరేంద్ర మోడీ సార్ గారికి ఉంది, మొన్న ఒడిస్సాలో సర్పంచ్ ని సీఎం అయిన ఆయనకు కూడా ఉంది 178. నా వీడియోలో మీరు చూసుకుంటే తెలుస్తుంది మీకు. ఈ 178 అనేది ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు పొలిటికల్కి వచ్చే అవకాశం ఉన్నాయి. దీనికి ఒక రాజయోగం అంటారు, దీన్ని రాజయోగం అంటారు. ఇంకా ఇప్పుడు ఆయన ఒక రేంజ్ రోవర్ దాకా వెహికల్స్, హైఫై బెంచ్ కార్లు, ఆయన చూస్తుంటేనే మొత్తం కుబేరుడు కూర్చున్నట్టే కనిపిస్తాడు కదా. ఇదిగో 675 అంటే లగ్జరీ లైఫ్, చాలా లగ్జరీ. సుఖపురుషుడు అంటారు దాని టైటిల్ ఏంటంటే సుఖపురుషుడు. అందులో ఈ 675 ఈ 7557 అనుకో బాగా డబ్బు సంపాదిస్తారు విపరీతంగా. ఇవి ఉన్నాయన్నమాట ఆయనకి. సో అందుకోసం ఇది అడ్వాన్స్ వేదిక నియమాల ప్రకారం ఇట్లాంటి యోగాలు ఎవరికి ఉండవు. అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది, డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది. ఇవన్నీ బలరేఖలు ఏర్పడ్డాయి, లాంగ్. ఇది ఒక బలరేఖ, అద్భుతమైన బలరేఖ. చూడండి ఇక్కడ దాకా ఇక్కడికి ఏర్పడింది కదా, ఇది చాలా మంచి బలరేఖ. ఇదిగోండి, ఇది మంచి, దీన్ని బిగ్ ఆరో అంటారు. ఇది ఒక మంచి బలరేఖ. తర్వాత ఇది కూడా ఒక బలరేఖ, చాలా అద్భుతమైన బలరేఖ. ఇది అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారం చెప్పడం జరుగుతుంది. సో దాదాపుగా ఆయన డేట్ ఆఫ్ బర్త్ లోనే ఒక అద్భుతమైన యోగాలు ఆయనకి ఎన్ని వేదిక న్యూమరాలజీ ప్రకారం ఎన్ని యోగాలు ఉన్నాయంటే దాదాపుగా 6-7 యోగం ఉంది, 7-5 యోగం ఉంది, 1-7 యోగం ఉంది, 6-7-5 యోగం ఉంది, 1-7-8 యోగం ఉంది, 1-7-5 యోగం ఉంది, 1-7-6 యోగం ఉంది. అంటే 1 2 3 4 5 6 7 యోగాలు ఉన్నాయి మామూలుగా లేవు. ఇప్పుడు నాది బట్టి చేసుకుంటేనే, నాది చిన్నప్పటి నుంచి కష్టపడి ఇక్కడికి వచ్చాం కదా,
కానీ ఆయనకి ఒక 20 సంవత్సరాలు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాను, కృష్ణ ఫ్యామిలీ తెలుసు, ఆ ఫ్యామిలీ తెలుసు అంటే ఈ యోగాలే ఆయనకి తీసుకుపోయినాయి అవన్నీ. ఓకే. సో అది అందుకు తగ్గట్టు మళ్ళీ 11వ తారీఖులో పుట్టినారు కదా, 11వ తారీఖులో పుట్టినామంటే 8కి మంచి లక్కీ వైబ్రేషన్ నేమ్స్ ఏంటంటే వి గాని ఎన్ గాని. ఇప్పుడు నరేంద్ర మోడీ సార్ గారికి ఎన్ అనే పేరు ఉంది, ఎన్ అనే నరేంద్ర మోడీ, అది మంచిది అనమాట యోగం. ఇక్కడ 8 వచ్చినప్పుడు వి అనే లెటర్ తో పేరు పెట్టుకుంటే విక్టరీ. సో అందుకోసం వేణుస్వామి అనే పేరులో కూడా ఆయన డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా ఆయన పేరుంది. అది నేను ఇక్కడ విక్టరీ అయింది, అదైందా. తర్వాత ఆ పేరులో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే కూడా మనకి ఏంటంటే క్యాలిక్యులేషన్ లో ఎవరైనా చిన్నపిల్లలకైనా కంపెనీలకైనా పేర్లు పెట్టినప్పుడు ఇప్పుడు మనం ఒక దీని పద్ధతి ఉంటుంది, ఇది ఇలా ఒక పిరమిడ్ పద్ధతి లాగా ఉంటది. ఆయనది 8 తీసుకుంటాం, ఇక్కడ 8 వచ్చేసింది, ఇక్కడ 5 తీసుకున్నాం. అయితే దీనికి లక్కీ నంబర్ లో పెట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయి అంటారు అన్నమాట. సో ఈ లక్కీ నంబర్ లో చూసుకుంటే ఇక్కడ ఏంటిదంటే ఈ 5 అనేది 1 అనేది లక్కీ నంబర్. సో 37 నంబర్లో ఉంది పేరు, అంటే 1 ఉందిగా. సో ఆ విధంగా ఈ 37 నంబర్లో ఎవరికి ఉన్నాయంటే స్వామి రామ్దేవ్. స్వామి రామ్దేవ్ ఎంత ఫేమస్ అయ్యాడు? ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాంకి 37 నంబర్ ఉంది. సో అలానే ఈయన ఆస్ట్రేలియాలో ఈయన చెప్పినట్టుగా ఎవరైనా చెప్తున్నారా అంత డేర్గా? ఈ 37 నంబర్ ఆయన ఆ స్థాయికి తీసుకొచ్చింది. కానీ 8వ తారీఖు 8 అంటే 11లో అంటే 11 అంటే 8 కదా, 8వ తారీఖులో 8 నంబర్లో పుట్టిన వాళ్ళకు 1 నంబరు పనిచేయదు అంటారు చాలా మంది. అంటే సూర్యుడు అనేది తండ్రి ఎవరికి? శనికి. శని కొడుకు, వీళ్ళకి పని చేయదని వీళ్ళే చెప్తారు రాష్ట్రాలు. కానీ ఇక్కడ 5 నంబర్ కూడా ఉంది కాబట్టి ఈయనకు 37 అనేది ఎలిజిబుల్ అయిపోయింది, లక్కీ. మళ్ళీ ఇంకోటి ఇక్కడ 8 ఉంది కదా, ఈ పైథాగరస్ ఇది చాలియన్ సిస్టమ్. 2 సిస్టమ్లు ఉన్నాయి, 4 సిస్టమ్లు ఉన్నాయి. ఈ 35 అనే నంబరు 8 నంబరే కదా, 3 5 అంటే అలా కలిసిపోయింది ఇక్కడ. ఈయనకి ఇటు నుంచి ఇటు కలిసింది, ఇటు నుంచి ఇటు కలిసింది, అందుకని లక్కీ అయిపోయింది. కానీ లాస్ట్ లో ఉన్న నంబరే 49 మంచిది కాదు. అంటే 4 మెథడ్లో 1 2 మెథడ్లో కలిసినా వాళ్ళు హిట్ అయిపోతారు. అది కూడా 2 మెథడ్లో కలిసింది, ఆయనకు 3 మెథడ్లో కలిసింది. ఓకేనా? ఇవన్నీ అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ కు తగ్గట్టుగా పేరు అద్భుతంగా ఉంది. ఆయన వేదిక్ గ్రిడ్ లో కూడా మంచి 7 యోగాలు ఉన్నాయి. అయితే ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆ స్థాయిలో చేరుకున్నాడు. కానీ ఆయన గారి మ్యారేజ్ డేట్ తెలియదు కాబట్టి మనం ప్రిడిక్షన్ చేయట్లేదు. అందుకోసం వాళ్ళకి సంతానం కూడా ఒక అమ్మాయి ఎంతో మంది ఉంటారు నాకు తెలిసి. తర్వాత ఇక్కడ గోచారము 2 వచ్చింది, ప్రత్యంతర దశ 7 వచ్చింది, పర్సనల్ ఇయర్ నెంబర్ 2 వచ్చింది, అంతర్దశ 8 2 ఉంది, మహాదశ 8. ఇవి అన్ని కూడా డౌన్ ఫాల్ చేసేటియే. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దాకా నిలదొక్కగలుగుతున్నాను. అది అయిపోయిందా? ఇక మెయిన్ గా నేనేం చెప్తున్నాను, నేమ్ ఓకే అయిపోయింది, జాతకం బాగుంది, అందుకోసం ఆ రేంజ్ లో ఉన్నాడు. ఓకేనా? ఒకప్పుడు ఆయన్ని వాళ్ళ శ్రీమతి గారు పోషించారని చెప్తాడు ఆయన్ని. మాకు డబ్బులు లేనప్పుడు మా శ్రీమతి గారే నన్ను డెవలప్ చేశారు, పుషప్ చేశారని. అర్థమైందిగా? అక్కడ నుంచి ఈ స్థాయికి ఎదిగిందంటే ఇది జాతకం బలం, ఆ పేర్ల బలం. ఇక మెయిన్ గా ఆయన పబ్లిక్ లో ఇస్తున్న మొబైల్ నంబర్ అనేది ఎండింగ్ 0 అనేది అంత మంచిది కాదు. ఎండింగ్ 0 అనేది అంత మంచిది కాదు. మన మొబైల్ నంబర్లలో ఏం వాడుతుంటే 1 ఉండాలంటాం, 1 మిస్ అయింది ఇక్కడ. ఏ మొబైల్ నంబర్లో అయినా సరే 1 మిస్ అయిందంటే చాలా చాలా మంచిది కాదు. అదొకటి జరిగిపోయింది. ఇక మెయిన్ చాలా డేంజర్ అని చెప్తాను కదా ఎప్పుడైనా, ఇదిగో ఇది చాలా డేంజర్ నంబర్ 48 నంబర్. ఇది అంత మంచి నంబర్ కాదు. మరి ఆయన ఇది కాదు కదా, మీరు డౌన్ ఫాల్ కూడా చూస్తున్నారు కదా, ఇది కూడా గుర్తించుకోవాలిగా. తర్వాత ఆయన పర్సనల్ మొబైల్ నంబర్లో అది నేను డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ, ఆ నంబర్ నాకు తెలిసిన. కానీ ఆయన పర్సనల్ నంబర్ కూడా ఇన్ని ఫైల్ రావడం అనేది ప్రమాదము. ఇన్ని అంటే అతి సర్వత్రా వర్జతే, ఏదైనా ఎక్కువ అయితే ప్రమాదం. 1 గులాంజామ్ తింటా 2 గులాంజామ్. కానీ ఈ 555 అనేది అంత మంచిది కాదు. ఎండింగ్ 7 అనేది కూడా మంచిది కాదు. ఓకేనా? అది 49 అవుతుంది, ఇది కూడా మంచిది కాదు. ఇది 13 అవుతుంది, అంత మంచిది కాదు. ఇది కూడా మంచిది. ఈ మొబైల్ నంబర్స్ ఉంటాయి కదా, మాట్లాడుతుంటారు అన్న డీలింగ్స్ అవన్నీ కూడా. సో ఇవి అంత మంచి నంబర్లు కావు. అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ మంచిగా ఉంది, ఆయన పేరు మంచిగా ఉంది. సో ఇక్కడ దాకా ఆయన సెలబ్రిటీ, ఆస్ట్రాలజిస్ట్, పొలిటికల్ ఆస్ట్రాలజీ వరకు వచ్చాడు.
సో అందుకోసం అందరికీ జాతకాలు చెప్తున్నాడు కాబట్టి ఆయన జాతకం ఇలా ఉంది, ఆయనకు నాకు ఫ్రెండ్షిప్ లేదు, ఆయన నేను కలుసుకోలేదు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఓహో ఈయన బాబా పాండం కూడా ఉన్నాడా అని మా ఆయన తెలుసుకుంటాడేమో. ట్రోల్స్ నేను విషయం చెప్తా, ట్రోల్స్ కూడా ఒక స్థాయి దాకా చేస్తే అది మంచిదే. నన్ను కూడా ట్రోల్ చేశారు, ఎందుకంటే సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, పూల చక్క నన్ను ట్రోల్ చేశాడు. నేనేం ఫీల్ కాలే, ఎందుకంటే నేను పాటించా, కోటీశ్వరుడు అయ్యా. ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారంటే మనం మంచి చేసినా ట్రోల్స్ చేస్తున్నారా, చెడు చేస్తే ట్రోల్ చేస్తున్నారా? అంతా వదిలేసి ఆయన ఎన్నో మంచి మంచి ప్రొడక్షన్స్ అన్ని చెప్పారు, రైట్ అయినా అవన్నీ పక్కన పెట్టేస్తే చిన్నది రాంగ్ అయ్యేసరికి దాన్నే ఏం లేదు. ఇప్పుడు ఆయన జాతకంలో ఇవన్నీ బాగున్నాయి కాబట్టి ఇక్కడ దాకా వచ్చాడు. కొన్ని ఆయన మార్చుకోగలిగితే రేపు ఫ్యూచర్లో ఇంకా బాగా మందికి చేయగలుగుతాడు. కానీ నేను ఒకటే మాత్రం చెప్తున్నాను, చాలా మంది నేను యూట్యూబ్లో చూశాను కదా, ఏదైనా ఒక నెగిటివ్ వస్తే డౌన్ఫాల్ జరిగినప్పుడు వాళ్ళ దగ్గరికి జనాలు రారు, ఇది సత్యం. ఇప్పుడు ఒక స్థాయిలో కొందరు హీరోలు, కొందరు హీరోయిన్లు మంచిగా సక్సెస్ ఉన్నప్పుడు ఆయన డైరెక్టర్లు, హీరోలు పోతారు. ఒక్క ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత ఆ డైరెక్టర్, ఆ నిర్మాత పోతారు అక్కడికి. ఎందుకు? ఆయన చెప్పే ప్రొడక్షన్లు కానీ ఆయన చేసే సినిమాలు కానీ ఇటు కావట్లేదని భయం ఉంటుంది కదా. సో అలా ఏది ఏమైనా ఆయన జాతకంలో ఇప్పుడు 2029 వరకు ఆయన ఏం ప్రిడిక్షన్ చెప్పినా ఇలా ఉంటది. 2029 వరకు ఆయన జాతకంలో ఇది ఉంది, అర్థమైందా? కొన్ని మారుతుంటాయి, జాతకాలు ఎప్పుడు ఒకలాగా ఉండవు కదా. కానీ 2029 వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే వచ్చేది కుజుడు కాబట్టి అప్పుడు వేరుగా ఉంటది కొన్ని ధైర్యాలు. సో ఈ విధంగా ఆయన మ్యారేజ్ డేట్ మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ మ్యారేజ్ డేట్ మీదుగా మనం కొంచెం చెప్పుకోవచ్చు, ఓకేనా? సో ఇది ఎవరిని విమర్శించినట్టు కాదు, ఇది ఒక సబ్జెక్ట్, ఇది ఒక నాలెడ్జ్. ఆయనకు ఒక శాస్త్రం తెలుసు, నాకు ఒక శాస్త్రం తెలుసు. అది శాస్త్రానుసారంగా మనం విశ్లేషణ చేశాం తప్ప ఎవరిని మనం కించపరిచినట్టు కాదు. అందరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. వేణుస్వామి గారి దగ్గరికి ఈ వీడియో పోయేటట్టు ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఈజ్ ఎ ఓషన్. మీకెంత ఉందో మాకెంత ఉందో మాకు తెలియదు, కానీ ప్రేక్షకులు అది నిర్ణయిస్తారు తప్ప నాలెడ్జ్ అనేది ఓషన్, సముద్రం అంత నాలెడ్జ్. అందులో మనం చిన్న రేణువు లాంటి వాళ్ళం, ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. థ్యాంక్ యూ.